మీరు చెప్పుర్రి వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసిరా మీ ఊర్లో? చేయలేదండి. ఆల్రెడీ నిన్న కాక మొన్న కొబ్బరికాయ కొట్టారు, వెళ్ళిపోయినారు. ఇప్పటి రోజు వరకు అంటే రేపు 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 అని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే ఏం లేదు. అంతకుముందు పోయిన ఏడాది ఎట్లుండే? పోయిన ఏడాది ఇప్పటివరకు ఎప్పుడో స్టార్ట్ అయినాయి. అది మా ఊరు ఎప్పుడు కానీ ఫస్టే ఉంటుంది. ఎప్పుడు కష్టం చేసుకొని బతికేవాళ్ళు కదా. మామూలుగా జస్ట్ ఇవి వెళ్ళిపోతేనే మళ్ళీ పని చేసుకుంటారు. ఇవి ఇక్కడే ఉండి ఇప్పటి వరకు గవర్నమెంట్ కొనకపోయిన తర్వాత ఎవరు ఏం చేస్తారు? అది 1900కి 1800కి అందరూ అమ్మేసుకున్నారు ఆల్రెడీ, వర్షాలు చేయబట్టి. అటు ఇటు అన్ని పథకాలు అందుతున్నాయా మీ దగ్గర? ఏం పథకాలు అందుతున్నాయి మేడం? ఏ పథకాలు లేవు ఇప్పటి వరకు అయితే. ఏ పథకాలు లేవు ఇప్పటి వరకు అయితే. ఏం అందలే. దర్గాపల్లి మా విలేజ్కి అయితే ఇప్పటివరకు ఏ పథకం అందలే. షాదీ ముబారక్ అంటాడు, తులం బంగారం ఎక్స్ట్రా అంటాడు. ఏది లేదు ఇప్పటివరకు అయితే. ఆ కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 కూడా ఇప్పటివరకు ఇవ్వలే. ఏది అయిన వాళ్ళకి రాలా. రైతు భరోసా లేదు. రైతు బంధు ఇవ్వాలి కదా. వాడు అంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకపోని మినిమం 5 acres 10 acres వాళ్ళు చేసి ఇవ్వాలి కదా. ఈ వర్షాకాలం మొత్తం బంధు, ఏమి ఇవ్వలే. ఇప్పుడు యాసింగ్ కూడా ఇస్తాడని గ్యారెంటీ లేదు. ఏం చేస్తాం? ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మంచిగానే ఉన్నాయా? ఎట్లుంది మీకు ఇప్పుడు వడ్ల కొనుగోలు స్టార్ట్ చేసిరా? ఊర్లల్లో పథకాలు వస్తున్నాయా? సంవత్సరం అయింది ఇప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏం వచ్చినాయి మొదలు అవి వచ్చినాయి కానీ ఇవి వచ్చలేదు. ఇవి వరకు అనుకే మాపి కూడా కొందరికి అయినాయి, కొందరికి కాలేదు. చాలా మంది అట్లే ఉన్నారు ఆ బాధలు. కొద్దిగా కొట్టుకపోయినాయి. మొన్న నష్టప్రకారం కూడా ఈ వరకు వచ్చినాయి, రాసుకపోయినా ఇవరకు కొట్టుకపోయినా కూడా ఇచ్చలేదు. ఏది లేదు, ఇవాటి కొనులు లేదు, వచ్చులు లేవు, ఎవరు వచ్చులు లేదు. ఏం చెప్తాం మరి అని కొందరు అమ్ముకుంటారు తక్కువ ధరకే. ఈ చూసి రేపైతే మా అప్పదారి కూడా పోతుంటే ఎవరు వస్తలేరు. బోనస్ ఇస్తారట, బోనస్ ఇస్తామని చెప్పారు. బోనస్ అన్నారు, బోనస్ కూడా లేదు. సన్నట్లు అంటారు. ఇస్తారా మరి? సన్నట్లు కొనలేదు, నా దొడ్డి కొనలేదు. దేనికి ఎక్కడ ఉండే ఈ వాడకూర నుంచి వీళ్ళే అమ్ముకోవాలి. వచ్చిన దగ్గర రాకన పైరు వాళ్ళు కొంటే అయిపోతుండే. ఏవి కొనకన్నా పైరి పోతున్నామండి. వీళ్ళు అమ్ముకున్నామని పోతున్నాండి. వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు అయిరి. ఎట్లా అనిపిస్తుంది మీకు సంవత్సరం? ఎట్లా అనిపించదు? ఎక్కడ అక్కడ మాకు ఏం అనిపించలేదు. వాళ్ళు మునుపు చేసిన అక్కడనే ఉన్నాయి. వీళ్ళు వచ్చిన చదువు కూడా ఏది లేదు మాకు. ఏ ఊరికి ఇది వస్తుంది ఇది అవుతుంది అని కూడా లేదు ఇంతవరకు. ఇప్పుడు ఎందుకు ఇంకా ఇల్లు అంటారు, ఇవే ఇస్తాను ఈ మాపి అయితే ఇంకా ఇల్లు ఇస్తారా లేదా అని ఇట్లా కూడా అంటూనే ఉన్నారు. అట్లున్నాయి. మీరు చెప్పు, ఏం లేదు. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండే పరిపాలనలో. ఇలా వేసింది ఏం లేదు. వచ్చి ఇది అన్నాడు అది అన్నాడు, 6 గ్యారెంట్లు ఈ గ్యారెంట్లు ఆ గ్యారెంట్లు అన్నారు. ఏ గ్యారెంటీ లేదు. ఈ వారికి ఏం కొత్త పింఛన్లు లేవు. రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు, రేషన్ కార్డు లేవు. రుణమాఫీ అన్నాడు, 50,000 వాళ్ళకి అయినాయి, 2 లక్షల వాళ్ళకి అట్లనే ఉన్నాయి. ఇక రైతు బంధు ఏది ఇవ్వలే. ఈ వారికి ఏ వడ్లు సుధా కొనుగోలు చేయలేరు వాళ్ళు. ఎవరికి కాలే. మా ఊర్లో సగం మందికి అయినాయి, సగం మందికి కాలేదు. కడమ మంది అట్లే ఉన్నారు. అవి ఉన్న లెవెల్ ప్రతి రైతు 2 లక్షల వాళ్ళే ఆగిర్రు. ప్రతి చిన్న రైతుకు కట్ అయినాయి కొంతమందికి. ఏది 4 పోయే కాడ ఒక్కని ఉన్నాయి. ఇక్కడ 4 చేసేసిండు. నలుగురు చేసినప్పుడు ఆయన అనకపోతే ఏమంటారు వాళ్ళు? 2 లక్షల రైతులంతా నీకే ఉన్నారు. ఎన్నో రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు అవి పోయినాయి. ఎవరైనా చచ్చిపోతే రైతు బీమా పెట్టిండు కేసీఆర్. వారం రోజులలో చెక్కచ్చు. ఇప్పుడు చచ్చిపోయినాక నెలకు సుధా వస్తలేదు. అధికారులు ఏమంటారు? గింతే వస్తాయి అంటారు. ఈ ప్రభుత్వంలో అధికారులు పట్టించుకున్న వాళ్ళు లేరు. పోతే తిరుగుడే. ఇవాళ మండలం పోతే రేపు రమ్మంటారు, రేపు రమ్మంటే వీళ్ళు రమ్మంటారు. వాళ్ళదే రాజ్యం మొత్తం. ఏం చేసింది లేదు వీళ్ళు వచ్చి మనకు. నష్టపోడే కానీ లాభం అయితే ఏం లేదు. కాంగ్రెస్ చేసింది. మీరు చెప్పు, వడ్లు కొనుడు స్టార్ట్ చేసిరా మీ ఊర్లో? ఎట్లుంది? ఏం చేయాలి? మిల్లుల పంట 1800 అమ్ముకోసుకుంటాం. ఏం చేయాలి? మరి వాళ్ళు కొనక నేను గవర్నమెంట్కే ఇస్తుంటే ఎప్పుడైనా. ఇప్పుడు ఇయ్యక వీళ్ళు మిల్లులు అమ్ముకోసుకున్నాం. మరి అడగాలి మీరు గవర్నమెంట్ వాళ్ళని? వాళ్ళు పంతులు వచ్చి కొబ్బరికాయ కొట్టిండు, నిన్న పోయిండు. ఇది వరకు ఓపెనింగ్ లేదు, అది జోకులు లేదు, కాంట పెట్టుడు లేదు. ఇప్పుడు నాకు పింఛన్ 60 ఏళ్ళు అయింది. నాకు పింఛన్ వస్తలేదు, ఏమవుతలేదు. ఏమో అడిగితే ఏమంటారు మరి? ఏ వాళ్ళని ఆ ప్రభుత్వం ప్రకటించలేదు అంటారు. ఇంకా మిగతా పథకాలు కాంగ్రెస్ వాళ్ళు ఏ పథకం లేదు. వాళ్ళు ఇచ్చింది వరకు మాకు. ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి? దండిగా రేవంత్ రెడ్డి వేస్ట్. మాకు ఇది వరకు రైతు బంధు కేసీఆర్ ఉండి ఇది వరకు నీళ్ళు తెచ్చిండు, మాకు అన్ని చేసిండు. మా పొలాలు ఎప్పుడు పత్తి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మంచిగా ఒడ్లు పండుతున్నాయి.
కాలువలు తెచ్చాడు, నీళ్ళు తెచ్చాడు, అన్ని తెచ్చాడు. కేసీఆర్ మంచిగా ఉండే మాకైతే. ఒక ఏడాదికే మొహం కొట్టింది ఈ మన ఈ రేవంత్ రెడ్డి. ఏది లేదు. మీరు చెప్పురు, మీకేమనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఏం లేదు, ఆకిలి ఉడిచినట్టు తెల్లారలు లేచి గంతే, అంత తప్ప ఏం లేదు ఈడ ఆలోచన. రేవంత్ రెడ్డి చేసిన రేవు లేవు ఈడ, ఒక్క రేవు లేదు. వాని పాయింట్ అక్షరాలలో ఏం లేదు ఇక్కడ. ముఖ్యమంత్రి అయింది కానీ ఏం లేదు ఈడ. ఆ రోడ్లో చంద్రశేఖరరావు పోసిండు, సీసీ రోడ్లు చంద్రశేఖరరావు పోసిండు, మొత్తం చేసి చంద్రశేఖరరావే. మాకు అన్నం పెట్టిన కూడా చంద్రశేఖరరావే. ఇప్పుడు జీతం ఉన్నట్టు మాకు పైసలు వచ్చు, రైతు బంధు ఇన్ని అల్ల అవి వేయినాయి, ఇవి వేయినాయి, అన్నీ మింగుతాడు వాడు. గంతే. ఈ వడ్లు కొనడు, ఏది కొనడు వాడు. ఈ కరెంట్ ఓటర్లకు కూడా మీటర్లు పెట్టి తట్టున్నాడు పొజిషన్. వాడంతా వేస్ట్ గాడు ముండ కొడుకు ఇవ్వలేడు ఇక. గంతే నాది పరిస్థితి. గంతే పక్కా చెప్తాను నేను. బాబర్ చేను వేసుకుంటే బాబర్ చేనులకు ఇన్సూరెన్స్ ఇచ్చు, పెసర చేను వేసుకుంటే పెసర చేనులకు ఇన్సూరెన్స్ ఇచ్చు. ఏ చేనులు ఖరాబ్ అయినా కానీ, రోగం వచ్చినా ఖరాబ్ అయినా కానీ ఇన్సూరెన్స్ ఇచ్చు. వీటితో ఏం కూడా కాదు ఇక. వీడు దేడిపీడి కాడు మోపాయిండు, ఏం కాదు వానితోటి. పక్కా చెప్తాను మేడం, మీరు ఏమన్నా అనుకోరు ఇక. గంతే ఇక ఆలోచన. ఏం చెప్తావు నువ్వు? రేవంత్ రెడ్డికి చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి చెప్పవలసి చెప్తా, నేను చెప్తా. నేను నువ్వేం చేసినావు రా, ఈడికి వచ్చి పని చేసి ఏం చేసినావు అని అడుగుతా నేను. ఏం చేయలే ఈడ, మాకు చేయలే. ఇప్పుడు కూడా మాకు గల్ల వల్లే చేయలే. సీతిపేట కాలేజీ పడితే వాని దేశం కొంటవేండి, అది పొరాల బడి వాని దేశం కొంటవేండి. ఇప్పుడు ఎందుకు అవసరం మాకు వాడు? వాడిని ఎప్పుడున్నా చెప్తే వాళ్ళ పాలే వాడు మా ఏరియా కత్తే. అందరు ఏమంటారు? అందరు మా ఊళ్ళో మేము గంతే అంటారు. మాకు తగ్గపారు ఉండదు ఈడ. ఎవడు పెడతా వాడిది బుక్కడ తింటాం, సపడే కూకుంటాం మేము. గంతే. మాకు మేము ఎందుకంటాం, ఒకళ్ళు ఎందుకు అంటుకుంటాం మేము? ఎందుకంటే మీరు మీడియా పెట్టిరు కాబట్టి మేము మాట్లాడతాం గంతే. అది పాయింట్. రైతులకు ఎట్లుండే? రైతులకు అప్పుడే మంచిగుండే, అప్పుడే మంచిగుండే. వీటి వచ్చిందని మొత్తం నాయడం అయిపోతుంది మొత్తం. కరెంటు ఊకే బందే, రోజు బందే. ఇగో ఇప్పుడు కరెంటే లేదు, ఇగో ఇప్పుడు వచ్చింది కరెంటే లేదు చక్కగా. ఫ్రీ కరెంట్ ఇస్తారు. ఫ్రీ కరెంట్ ఇస్తాడు, ఇచ్చేం లాభం? తాపకొబ్బరి కటింగే అది. తాపకు 2 గంటలు 3 గంటలు ఏమనుకో అమ్ముకుంటాండి ఈ దేశం. వాని పైసలు తాగుతలేవట. వాని భూములు మత్తుకునేట 10 ఎకరాలు అమ్ముకుంటే కోకపెట్లు అమ్ముకత్తాట, ఈడ అమ్ముకత్తాట, ఆడ అమ్ముకత్తాట, ఈడ అమ్ముకత్తాట, అన్నీ అమ్ముకత్తాట వాడిగా. అంతే మేడం, ఏమున్నా ఏం లేదు. వాడు నౌకర్లు పెట్టిస్తా అంటే అమెరికాని తీసుకొచ్చి ఆ ఇండ్లు కూల కొట్టుకుంటా మూసినది అనుకుంటా వానికి ఇండ్లు కట్టిస్తాడు. వాడు గోదాములు వేపిస్తాడు, గోదాములు వేపించి వాళ్ళు తోలుతాడు. ఈ వీళ్ళని తీసుకుపోయి బోకరగాళ్ళు ఉంటారు ఆ కిందోళ్ళు, వాని కిందోళ్ళు. ఈ మనిషికి 1 లక్ష 2 లక్షలు తీసుకుంటే నౌకర్లు పెట్టిస్తాడు ఆడ. అంత తప్ప ఏం పని చేయడు ఇక వాడిగా. గంతే.